గురూజీ నిజామాబాద్ నుంచి రెహత్ చాలి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రెహత్ చాలి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. ఉత్తర భద్ర హైదరాబాద్ మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు, కోడి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. స్వామి ఏం పని చేస్తారు మీరు? జనరల్ స్టోర్ ఉన్నాం స్వామి. గురుజీ గారు జనరల్ స్టోర్ ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి. బిజినెస్ బాగా జరుగుతుందా ఇప్పుడు? బాగా జరుగుతుంది స్వామి. మంచిది, బాగుంది మీ జాతకం, చాలా మంచి జాతకము. కానీ అన్నతమ్ముల నుంచి మోసపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఓకే గురుజీ గారు. గురుజీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, వాటి గురించి కాస్త జాగ్రత్త తీసుకోండి. జాతకం అయితే చాలా బాగుంది, మంచి జాతకంలో జన్మించారు. అయితే మీ చేతుల నుండి ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగే రాదు, చాలా కష్టం. మీ మంచితనాన్ని ఇతరులు బాగా వాడుకొని లాస్ట్ కి మీకే మోసం చేస్తారు. అదే జరుగుతుంది గురుజీ గారు. సరే, ఎంతమంది పిల్లలు సంతానం మీకు? గురుజీ గారు ముగ్గురు కూతుర్లే. అందరికి పెళ్లి చేశారా? గురుజీ గారు ఇంకా 9, 10 స్టడీ చేస్తున్నారు. చదువుతున్నారు. 9, 10. మంచిది, బాగా చదివించండి పిల్లల్ని. జాతకం బాగుంది, మీరేం భయపడిన అవసరం లేదు. ఇతరులను ఎక్కువ నమ్మకండి, ఎందుకంటే మీ జాతకంలోనే చూపించేసింది. భావస్థానంలో పాపగ్రహాలు ఉండే వల్ల మీరు ఎక్కువ ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు మోసం చేస్తారని. జాగ్రత్తగా ఉండండి. మా ల్యాండ్ ఉన్నది గురుజీ గారు, అది దాంట్లో వేరే కళ్ళు ఉన్నాయి గురుజీ గారు. అయితే మాది మా ఫాదర్ కి 40 ఏళ్ళ నుంచి ఉన్నది. అయితే అన్నిట్లో వేరే వచ్చి పని చేస్తుంది. మాది కొంచెం ఉన్నది, కొన్ని గజాలు మాది అని చెప్పి పని చేస్తుంది గురుజీ గారు. దానికి దారి కోసం నేను ఇన్ని రోజులు 6 నెలలు అవుతుంది గురుజీ గారు. మెసేజ్ పెడుతున్నా, ఇప్పుడు మరి దర్శనం ఇచ్చాను నాకు. ఎట్లా చేస్తే దానికి విరుగుగా చెప్తే నాకు మనిషి అంత అయితే గురుజీ గారు. సరే సరే, అంటే ఒక ల్యాండ్ మీది 40 ఏళ్ళ నుంచి మీరున్నారు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి మాది అంటున్నారా? దాంట్లో ఒక 1000 గజాలు మాది అంటున్నారు. అయితే అతను రిపోర్టర్ ఉన్న గురుజీ గారు. ఏం చేసేది, అడిగేవాళ్ళు చేసేవాళ్ళు మంచి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు వస్తారు. తెలుసు కదా, ప్రపంచంలో కబ్జాలు చేయడము అవి ఇవి. మనము తిరగబడితే వాళ్ళ దగ్గరికి రారు, మనం మంచిగా ఉంటే వాళ్ళు ఇలాగే వస్తారు. భయపడేవాళ్ళు అంటే భయపడుతూనే ఉంటారు. మీరేం బాధపడకండి, భగవంతుడు మీ సైడ్ సపోర్ట్ ఉన్నాడు. అతను అలానే మీకు మంచి చేస్తాడు, బాధపడకండి. ఆ గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. మీ దేవుడే మిమ్మల్ని కాపాడతారు, బాధపడకండి. ఈ విచారం కోసం, ఇది ఏదైతే నాకు ఇప్పుడు మీరు చెప్పారో ఈ విచారం కోసం అతను మీ సవాసానికి రాకూడదు, మరియు దీంట్లో మీకు విజయం రావాలి. దానికోసం మీరేం చేయాలంటే ప్రతి బుధవారం ఉదయాన్నే 5 నుంచి 6 గంటల లోపు గేదె పేడ ఎక్కడైనా దొరుకుతుంది, కాస్త గేదె పేడ తెచ్చేసి దాన్ని ప్రమిద చేసేసి ఆవాల నూనె కాస్త పోసి దాన్ని వేప చెట్టు మొదల్లో దీపం వెలిగించి నాకు ఈ సమస్య నుంచి బయటపడాలి అని సంకల్పం చేసి ఒక 16 వారాలు చేసేయండి. ప్రతి శుక్రవారము ఏదైనా బూందీ, సిహి పదార్థం బూందీ మసీదుల దగ్గర అక్కడ ఇక్కడ పంచిపెట్టండి పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి. ఇలా 16 వారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు అది ముగిసే లోపే దాని నుంచి బయటపడతారు. మీకు మంచిదే అవుతుందండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి మీ పైన. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ భీమునిపట్నం నుంచి సత్యవతి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సత్యవతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అనిల్ కుమార్ గురించి అండి, తెలుసుకున్నాను మ్యారేజ్ గురించి. తప్పకుండా అండి, అనిల్ కుమార్ గారి నక్షత్రం చెప్పండి. అబ్బాయి 1980 నవంబర్ 15 పుట్టానండి, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ బాగా నమస్కారం అండి. గురూజీ మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్కారం గురూజీ. మా అబ్బాయి గురించి తెలుసుకుందామండి. పెద్ద అబ్బాయి అండి. అబ్బాయి 1980 నవంబర్ 15 పుట్టాడండి, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలు పుట్టాడండి. ధనిష్ట నక్షత్రం తెలుసుకున్న పాదం తేడా వస్తున్నారండి. 2వ పాదం చేసి 4వ పాదం, 3వ పాదం అంటున్నారు. ఒకళ్ళు ఏ పాదం చేయట్లేదు. ఒక 2వ పాదం అంటారు, ఒకరు 3వ పాదం అంటారు, ఒకరు 4వ పాదం అంటారా? అట్లా సంబంధాలు చూస్తామంటే ఎక్కడ ఏ సంబంధం కుదరట్లేదండి బాబుకి. ధనిష్ట నక్షత్రం మకర రాశిలోనే పుట్టాడులేండి మీ అబ్బాయి. మకర రాశి. సంతోషం.
అదే సంబంధాలు చూస్తాం, అక్కడ సంబంధం కూడా కదా డబ్బు ఖర్చు పెడతాం చేస్తాం, ఒక్కటి ఇక్కడ చూపించవట్లేదు, చూడటం లేదండి. సరే తల్లి, మీరు ఎప్పుడు ఇంత స్పీడ్గా మాట్లాడతారా? ఇంత స్పీడ్గా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది తల్లి? గట్టిగా చెప్పాలన్నారు. కాదు, మీరు చాలా స్పీడ్గా మాట్లాడతారు. మంచిది మంచిది, అందరికీ అలా కళ ఉండదు, కొందరికే ఇస్తాడు దేవుడు అంత స్పీడ్గా మాట్లాడేది. సరే, అబ్బాయి ఏం చదువుకున్నాడు? బాబాయ్ ఎంకామ్ పాస్ అయ్యండి, ప్రైవేట్ కంపెనీలో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు, 7 సంవత్సరాలు చేస్తున్నాడు బాబు. సరే తల్లి, మంచిది. ఈ సంవత్సరంలో మీ అబ్బాయికి పెళ్లి అయిపోతుంది, మీరేం భయపడకండి. అబ్బాయి జాతకం చాలా బాగుంది, జాతకంలో కూడా మంచి యోగం ఉంది. సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంది, రాహు దృష్టి ఉంది సప్తమ స్థానానికి, అందుకే అలా జరుగుతూ ఉంది. అందువలన ఈ ప్రతి మంగళవారం నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేసి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోమని చెప్పండి. అలా 16 వారాలు చేసుకోమని చెప్పండి. మీరు అబ్బాయి పేరులో త్వరగా వివాహం కావాలి అబ్బాయికి అని సంకల్పం చేసుకొని ఏదైనా గురు దేవాలయం వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. 16 వారాలు చేసుకోండి. మీ అబ్బాయికి జ్యేష్ఠ పుత్రిక మీ ఇంటి నుంచి దక్షిణ వైపు నుంచి వస్తుంది. జ్యేష్ఠ పుత్రిక దక్షిణ వైపు నుంచి మంచి అమ్మాయి, జాబ్లో ఉంటుంది, చదువుకుంటుంది, జాబ్లో ఉంటుంది. మీ అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి మంచి సంబంధమే వస్తుంది. ఇప్పుడు నేను పూజ కంప్లీట్ అయ్యేలోపే నిశ్చితార్థం అయిపోతుంది తల్లి. చేయండి, త్వరలోనే మీ అబ్బాయికి కళ్యాణం కావాలని నేను వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. సత్యవతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.